ఈరోజైతే ఒక అరుదైన విత్తనం చెట్టు అండి. ఇది చెట్టుది విత్తనము. ఇదేం పువ్వు ఇది? మరి దీనికి ఏమి కాయలు కాస్తాయా, ఆకు కాస్తాయా చెప్పండి. దీని పేరు చెప్పిన వాళ్ళకి ఈ విత్తనం అనేది ఫ్రీగా ఇస్తాను. ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా అరుదైన చెట్టుది ఈ విత్తనం. ఇప్పుడు ఒకటి నాకు కట్ చేశాను. మరి ఈ చెట్టు పేరు ఏం పేరు అన్నది చెప్పండి. చాలా అరుదైన చెట్టు. ఓకేనా? మరి ఉంటానండి. ఇట్లాంటివి కాక చాలా రకాల అరుదైన విత్తనాలు మన దగ్గర సేలు కూడా ఉంటాయి. ఈ చెట్టు పేరు ఏందన్నది చెప్పండి. ఎప్పుడు చాలా అరుదైన విత్తనాలు చూపెడతా కదా. ఇప్పుడు వచ్చేసి ఇది రాజగుమ్మడి అంటారండి. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. బెల్ గుమ్మడి ఉంటుంది, రాజగుమ్మడి, నాటు గుమ్మడి, 10 kgs గుమ్మడి, కూర గుమ్మడి, ఇందులో రకరకాలు ఉంటాయి. అయితే ఇప్పుడు హల్వా చేస్తాము వీటితోని. సీడ్స్ ఏమో విత్తనానికి తీస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే దీన్ని పులుసు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కట్ చేశాను. ఇంక ఓపెన్ చేయలే. ఓపెన్ చేయి. చూడండి దీనిలో పీచు పదార్థం అనేది ఎంత బాగుందో, గుజ్జు అనేది చూడండి ఎంత బాగుందో. అయితే ఇప్పుడు దీని సీడ్స్ అయితే పర్ఫెక్ట్ అయిన వల్ల మేము తీస్తామండి. చూడండి ఎంత బాగున్నాయో. సీడ్స్ షేప్ కూడా వేరే ఉంటుంది. ఇట్లా మంచిగా లావుగా అయినాయి. ఇట్లాంటి విత్తనాలు మనం సేల్కి పెడతాము. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు ఈ గుమ్మడికాయను కొంచెం పులుసు, కొంచెం హల్వా చేస్తే చాలా టేస్ట్గా. ఇక్కడ చూస్తున్నది పెద్ద ఆకుల కూర. 10 ఫీట్లు కాసే పెద్దగా ఆకులు కాస్తూ 6 నెలల పాటు చెట్టు ఇలాగే ఉంటుంది. చాలా కటింగ్ చేసిన కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఇది చాలా అరుదైనదండి ఊర్లోది. అయితే ఆ సీడ్ అంతా తీసుకొచ్చి నేను ఇప్పుడు సీడ్ అంతా కలెక్ట్ చేసిన. చూడండి కాండం అయితే ఇంత దొడ్డుగా ఉంటుంది. చెట్టు 10 ఫీట్ల వరకు పెరుగుతుందండి. 6 నెలల వరకు కట్ చేస్తూనే ఉండొచ్చు. ఓకే, ఇంకా వస్తూనే ఉంటుంది. ఓకే, ఇదండి 10 ఫీట్ ఓల్డ్ తోటకూర. అయితే దీన్ని మళ్ళీ అరిచేతిలో వేసుకొని నలుస్తే దీనిలోకి వెళ్ళి విత్తనాలు అనేది బ్లాక్ వస్తాయి. ఇందులోకి మీరు చూసారా అండి, క్లోబీన్స్ అంటారు. వీటిని కర్రీ చేస్తారు, చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు వీటి సీడ్స్ అనేది నేను కలెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని తెంపాను, అవి కూడా మీకు చూపెడతానండి. ఇగో ఇలా ఎండిన సీడ్స్ పర్ఫెక్ట్ అవుతాయండి. ఇలాంటి సీడ్స్ అనేది మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని తెంపాను, చూపెడతాను చూడండి. చూసారు కదా, ఇవన్నీ క్లోబీన్స్ అండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ సీడ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. దాదాపు 650 రకాల దేశీ విత్తనాలు మన దగ్గర సేల్కున్నాయి. అలాగే 50 రకాల దుంపలు, 25 రకాల కటింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి. ప్రతిదీ వీడియో రూపంలో మీకు పెడతాను చూడండి. చాలా అరుదైన విత్తనాలు మన ఛానల్లో ఉంటాయి చూడండి. లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. ఓకేనా అండి? ఈరోజు మనం చూస్తున్నది వెల్వెట్ బీన్స్. వెల్వెట్ బీన్స్ అంటారండి. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇందులో వచ్చేసి బ్లాక్ సీడ్ ఉంటుంది. ఓకే, చూడండి ఎంత బాగా కాస్తుందో. చెట్టు నిండా కాయలతోని చాలా బాగున్నాయండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. ఒక్కొక్క గుత్తికి 2 నుంచి 6, 8 దాకా కూడా ఉన్నాయి. చూడండి ఇట్లా మళ్ళీ పక్కకి వెళ్ళింది. ఇట్లా అక్కడ కూడా ఎంత బాగా కాస్తుందో. అలా అక్కడ నేతి బీర కూడా ఉంది. ఇంకా అటు పార్కుంటూ వెళ్తూనే ఉంది. చూసారు కదా, వెల్వెట్ బీన్స్ అంటారు వీటిని. ఈ సీడ్ మన దగ్గర అవైలబుల్ ఉందండి. చాలా రేర్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీని తొక్క తీసేసి ఓన్లీ